వీడియో చూసి ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగింప చేసుకోవడానికి, కుటుంబ కలహాలను తొలగింప చేసుకోవడానికి, వ్యాపార పరంగా బాగా కలిసి రావడానికి రావి ఆకు దీపం, ఉమ్మెత్త దీపం, భైరవ దీపం ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటాం. అయితే దీపారాధనలలో కొన్ని శక్తివంతమైనటువంటి దీపారాధనలు ఉన్నాయి. అవే రావి ఆకు దీపం, ఉమ్మెత్త దీపం, భైరవ దీపం. ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే, డబ్బులు ఇంట్లో నిలబడాలంటే, అనవసరమైన ఖర్చులు తగ్గిపోవాలంటే, అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలంటే, వీలైనప్పుడల్లా ఇంట్లో తులసి కోట దగ్గర గాని మీ పెరట్లో గాని రావి ఆకు దీపాన్ని వెలిగించాలి. గుమ్మం ముందు అయినా రావి ఆకు దీపాన్ని వెలిగించుకోవచ్చు. దేవుడి దగ్గరైనా రావి ఆకు దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ రావి ఆకు దీపం ఎలా వెలిగించాలంటే, ఒక రాగిపళ్ళెం గాని ఒక ఇత్తడి పల్లె కానీ తీసుకోండి. ఆ పల్లెనికి చక్కగా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టండి. మచ్చలు లేని రావి ఆకు ఒకదాన్ని తెచ్చుకోండి. ఆ ఆకును నీళ్లతో శుభ్రంగా కడిగి ఆరపెట్టండి. ఆ ఆకుని ఈ పల్లెల్లో ఉంచండి. ఆకుని పల్లెల్లో ఉంచేటప్పుడు రావి ఆకు కాడ మన వైపు వచ్చేలాగా ఉండాలి. ఆ ఆకు ఇంకొక భాగం దేవుడి వైపు కానీ తులసి కోట వైపు గాని వచ్చేలాగా రావి ఆకు ఏర్పాటు చేసుకోవాలి. ఆ రావి ఆకుకి 3 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు 2 మట్టి ప్రమిదలు తీసుకోండి. ఆ 2 మట్టి ప్రమిదలో కూడా ఒకదానిలో ఒకటి ఉంచి ఈ రావి ఆకు మీద ఉంచండి. దాన్లో నువ్వుల నూనె పోయండి. ఆ మట్టి ప్రమిదలకు కూడా 3 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి. ఎప్పుడైనా సరే పళ్యానికి గాని రావి ఆకుకు గాని ఈ ప్రమిదలకు కానీ 3 చోట్ల మాత్రమే బొట్లు పెట్టాలి. 4 చోట్ల పెట్టకూడదు. ఎందుకంటే 4 చోట్ల బొట్లు పెడితే దాన్ని యమ దీపం అంటారు. ఇలా బొట్లు పెట్టాక నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక వత్తి లాగా చేసి ఏక హారతితో కానీ అగబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. రావి ఆకు మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించాం కాబట్టి దీని రావి ఆకు దీపం అంటారు. రావి చెట్టు విష్ణు స్వరూపం కాబట్టి, ఈ రావి ఆకు దీపం అనేది తులసి కోట దగ్గర మీ పెరట్లో వెలిగించుకున్నా, ఇంటి ముందు భాగంలో వెలిగించినా, దేవుడి గదిలో వెలిగించినా, విశేషంగా ధనప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి అకారణంగా ఎదుటి వాళ్లతో గొడవలు అవుతూ ఉంటాయి. మీ మీద నిందలు పడుతూ ఉంటే, కుటుంబ కలహాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. శత్రువు బాధలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు శివాలయంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి. ఉమ్మెత్త పువ్వులు పొడవుగా తెల్లగా ఉంటాయి. ఉమ్మెత్త చెట్టు ఉమ్మెత్త కాయలు ఉంటాయి. ఎలా ఉంటుందంటే మొత్తం ముళ్ళు లాగా ఉంటుంది. చిన్న చిన్న కాయల్లాగా ఉమ్మెత్త కాయ మీద ఉంటుంది. ఆ ఉమ్మెత్త కాయ ఒకటి తీసుకుని పైన తొడిమ చెక్కేసి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి అంతా కూడా తీసేసి, ఆ ఉమ్మెత్త కాయ లోపల చక్కగా నువ్వుల నూనె పోసి ఉమ్మెత్త కాయకి 3 చోట్ల గంధం బొట్లు పెట్టి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి లాగా చేసి శివాలయ ప్రాంగణంలో సోమవారం దీపాన్ని వెలిగించాలి. దీన్నే ఉమ్మెత్త దీపము అంటారు. కుటుంబ కలహాలు, నరదృష్టి, ఎదుటి వాళ్ల ఏడుపులు, శత్రుబాధలు, కోర్టు సమస్యలు ఇవన్నీ తొలగింప చేసుకోటానికి ఉమ్మెత్త దీపం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా సులభమైనటువంటి దీపం. ఉమ్మెత్త కాయ తీసుకోవడం, తొడిమి చెక్కటం, లోపల ఉన్నది తీసేయటం, నువ్వుల నూనె పోయటం, 3 చోట్ల గంధం బొట్లు పెట్టి 2 ఒత్తులు కలిపి ఒక వత్తి లాగా చేసి శివాలయ ప్రాంగణంలో దీపం పెట్టడం. దీన్నే ఉమ్మెత్త దీపం అంటారు. ఈ ఉమ్మెత్త దీపం సోమవారం శివాలయం ప్రాంగణంలో వెలిగించాలి. అలాగే ఇంకొక శక్తివంతమైనటువంటి దీపం భైరవద్వీపం. మీకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు సరిగ్గా ఇవ్వకపోయినా, జాబులు డెవలప్మెంట్ లేకపోయినా, గ్రోత్ లేకపోయినా, అలాగే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగకపోయినా, మీరు పని చేసేటటువంటి ఆఫీసుకు బయట గాని, మీరు వ్యాపారం చేసే వ్యాపార సంస్థకు బయటవైపు గాని, అలాగే ఇంట్లో ఇబ్బంది ఉంటే ఇంటికి బయటవైపు కానీ, భైరవ దీపాన్ని వెలిగించవచ్చు.
ఈ భైరవ దీపాన్ని బూడిద గుమ్మడికాయ దీపం అంటారు. ఈ బూడిద గుమ్మడికాయ దీపం మంగళవారం పూట వెలిగించాలి. బూడిద గుమ్మడికాయ దీపం ఎలా పెట్టాలంటే, బూడిద గుమ్మడికాయ 2 భాగాలు చేయాలి. 2 ముక్కలు చేయాలి. ఆ తర్వాత బూడిద గుమ్మడికాయలో ఉన్నటువంటి విత్తనాలు మొత్తం కూడా తీసేసేయాలి. తీసేసిన తర్వాత బూడిద గుమ్మడికాయలో నువ్వుల నూనె పోయాలి. కాసిన్ని నల్ల నువ్వులు వేయాలి. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తు లాగా చేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే బూడిద గుమ్మడికాయ దీపం భైరవ దీపం అనే పేరుతో కూడా పిలుస్తారు. బూడిద గుమ్మడికాయ 2 భాగాలు చేసినప్పుడు ఒక భాగం ఒకవైపు ఉంచండి. ఇంకో భాగం ఇంకోవైపు ఉంచండి. లోపల ఉన్న విత్తనాలని తీసేసేయండి. నువ్వుల నూనె పోయండి. దానిలో కాసిన్ని నల్ల నువ్వులు వేయండి. 3 ఒత్తులు కలిపి ఒక కొత్త చేసి దీపం వెలిగించండి. అయితే బూడిద గుమ్మడికాయ దీపం ఈ 2 బూడిద గుమ్మడికాయ చెక్కలు కూడా దీపాలు లాగా పెట్టినప్పుడు అవి నేల మీద ఉంచకూడదు. నవధాన్యాల మీద ఉంచాలి. అందుకే మీ వ్యాపార సంస్థకి 2 వైపులా గాని, మీరు పని చేసే చోట మీ ఆఫీసుకు 2 వైపులా, బయట ఎంట్రన్స్ బయటవైపు 2 వైపులా గాని, ఈ బూడిద గుమ్మడికాయ దీపాలు పెట్టేటప్పుడు నవధాన్యాలు పోసి వాటి మీద వెలిగించండి. అప్పుడు అద్భుతమైన ఫలితం ఉంటుంది. మీకు ఇంక్రిమెంట్స్ తొందరగా ఇస్తారు. జాబులో గ్రోత్ తొందరగా ఉంటుంది. బిజినెస్ కూడా బాగా సక్సెస్ అవుతుంది. వ్యాపారంలో నష్టాలు తొలగింప చేసుకోవచ్చు. ఇలా రావి ఆకు దీపము, ఉమ్మెత్త దీపము, భైరవ దీపం, అంటే బూడిద గుమ్మడికాయ దీపం, ప్రత్యేకంగా వెలిగించండి. అన్ని రకాలైన సమస్యలు నుంచి సులభంగా బయటపడండి.